వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్ ను ప్రశ్నించారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ వివేక కేసులో అవినాష్ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని, అయినా బాబాయ్ హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాక్షిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ టీవీలన్నీ ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే, అసలు ఇల్లంతా రక్తం ఏర్లై పారిందే, ఎందుకు చెప్పింది సాక్షి టీవీ ఆ హార్ట్ అటాక్ అని? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారం రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది దాచిపెట్టడానికి లేకపోతే, ఏ రహస్యము లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏమి, ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెప్తున్నాం, ఈ పోరాటము రాజశేఖర్ రెడ్డి బిడ్డకు, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి గారిని చంపిన నిందితుడిగా పేరు ఉంచిన అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము న్యాయానికి, అధికారానికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నది. మరొకసారి అందరూ ఆలోచించాలి. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి